ఇప్పుడిప్పుడే ఆసరా పెన్షన్ కి సంబంధించి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే మనం స్క్రీన్ పై చూసుకోవచ్చు. ఆసరా పెన్షన్ కి సంబంధించిన చేయుత పథకానికి సంబంధించిన ఏవైతే నిధులు ఉంటాయో దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినట్లుగా తెలుస్తుంది. దాదాపుగా 800 కోట్ల రూపాయలను చేయుత పెన్షన్ కింద రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు అందించాలని చెప్పేసి భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే జూలై 25వ తారీఖు నుండి తెలంగాణ రాష్ట్రంలో 4016 అలాగే 6016లకి సంబంధించిన విషయంపై రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు తీయనుంది అన్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికి ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, అలాగే ఇందులో గతంలో ఎన్ని ఉండేవి, ఇప్పుడు ఎన్ని చేరాయి, అలాగే ఎన్నిటిని తిరస్కరించారు అనే అన్నిటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం లెక్కల వారీగా లబ్ధిదారులకు తెలియజేయాలని ఆలోచనతో ఉన్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే 4016లో అలాగే 6016లకి సంబంధించిన జాబితా ఆగస్టు 1 నుండి పెంపుకి వర్తిస్తది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని లబ్ధిదారులందరూ 4016 రూపాయలు అనేవి ఇక్కడ అందబోతున్నాయి. అంటే జూన్ నెలలో జూలైకి సంబంధించిన ఆసరా పెన్షన్లు ఇస్తున్నారు. అయితే జూలైకి సంబంధించిన ఆసరా పెన్షన్ ఆగస్టులో ఇస్తారు కాబట్టి ఆగస్టు నెల నుండే దాదాపుగా 4016 అలాగే వికలాంగులకి 6016 అందించే అవకాశం ఉన్నట్లుగా గతంలో మంత్రి సీతక్క గారి ప్రకటన తొలి వెలుగు దినపత్రికలో చూసుకున్న అదే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని రోజులలో ఈ ఆసరా పెన్షన్ 4016 లబ్ధిదారులకు అందించాలనే ఆలోచనతో ఈ కట్టడికి కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేయూత పథకం కింద ఏదైతే హామీని ప్రకటించిందో 4016లకి సంబంధించి మరికొన్ని రోజులలో అనుకుంటుంటే ఈ జూలై నెలలోనే దీనికి సంబంధించి లబ్ధిదార ఖాతాలో డబ్బులు వేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి స్క్రీన్ పైన అప్డేట్స్ మీకు నచ్చినట్లయితే వెంబటే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్లు మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నారండి. మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం. కొత్త వార్తలు మరియు అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని నొక్కండి.